అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రజమున హాల్లో ఆలయ ఈవో రాజసులోచన, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు 6వ రోజు శ్రీ పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు, విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జనసేన నాయకులు భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని అన్నమాచార్య వాగ్గేయ వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో వారి బృందంతో శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి వారికి భారీ ఎత్తున లడ్డూలు, జిలేబీలు, కాజాలు, అరిసెలు, బూరెలు, గారెలు, తేనెగారెలు, అరటిపళ్ళు, పలు పిండి వంటలు మొదలగునవి సారె ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సారె ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ కనువిందుగా అత్యంత ఘనంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో తిమ్మాపాత్రుని చక్రవర్తి బృందంచే అన్నమయ్య సంకీర్తనలు ఎంతో వినసంపుగా ఆలవించారు. అలాగే ఈ సంకీర్తనలో ఎంతో చక్కగా చూడముచ్చటగా అత్తాకోడళ్ల పాటను వినిపించిన పాటకు భక్తులు ఎంతగానో ముగ్ధులయ్యారు. అనంతరం ఇంత చక్కటి సంకీర్తన వినిపించిన తిమ్మాపాత్రుని చక్రవర్తి బృందానికి జనసేన నాయకులు భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా చిరు సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథ స్వామి వారు 6వ రోజు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు. అలాగే ఈ 9 రోజులు కూడా 9 అవతారాలతో, విశిష్ట పూజలతో, విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు. అదేవిధంగా ఈ రోజు అవతారాన్ని వివరిస్తూ రామావతారాలు 3 అవి పరశురాముడు, దశరథ రాముడు, శ్రీకృష్ణమూర్తి వారని, అందులో శ్రీ పరశురాముడు విశిష్టత ఏంటంటే క్షత్రియం నశింప చేయవలసినటువంటి 3 అంశాలను తీసి క్షత్రియుల శ్రేయస్సు కోసం క్షత్రియాలతో యుద్ధం చేసి ధర్మ నిర్మాణం కోసం అవసరమైతే తల్లినైనా సరే సంహరించడానికి తయారైనటువంటి స్వరూపమైన అవతారమే శ్రీ పరశురామ అవతారమని, ఈ అవతారాన్ని దర్శించుకోవటం మనందరి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్, అనకాపల్లి మోహన్, బొడ్డేడ వెంకట చలపతిరావు, కాన్రేగుల వెంకట వీరప్పారావు, బుగత కోటేశ్వరరావు, ఎల్లబిల్లి ధనలక్ష్మి, బుద్ధ లక్ష్మి అప్పారావు, సరగడం కృష్ణ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో
నీ గూరి మగలతో కూడి సిగ్గులేని కోడల ఈడాడ నలుగురు నీ గూరి మగలతో కూడి సిగ్గులేని కోడల వాడకు పలుగురి బలపించుకుని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్య వాడకు పలుగురి బలపించుకుని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్య రావే కోడల రెట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రావే కోడల రెట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొట్టున పుట్టి భూపలికే నిన్ను పొట్టేరు తెస్తేనే కోడలా పొట్టున పుట్టి భూపలికే నిన్ను పొట్టేరు తెస్తేనే కోడలా గుడ్డము పైన కోనేటి రాయన్ని అడ్డగించుకుంటి వత్తయ్య గుడ్డము పైన కోనేటి రాయన్ని అడ్డగించుకుంటి వత్తయ్య రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రావే కోడల పోవే అత్తయ్య రావే కోడల పోవే అత్తయ్య రావే కోడల రావే అత్తయ్య రావే కోడల రావే అత్తయ్య శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస జై జగన్నాథ. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో వేచేసిన శ్రీ జగన్నాథ స్వామి ఈ నవరాత్రుల సందర్భంగా ఇంద్రజమున హాల్లో ఈరోజు 6వ రోజు పరశురామ అవతారంలో స్వామివారి దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారి దర్శించుకున్నకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు అన్నమయ్య కీర్తనలు 150 మందితో కార్యక్రమం మా చక్రవర్తి గురుస్వామితో జరుగుతున్నది. భారీ ఎత్తులో జనం కూడా చూడడానికి వచ్చారు. అదేవిధంగా రేపు మంగళవారం భారీగా అన్నసమారాధన జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి ప్రసాదం తీసుకుంటారని కోరుకుంటున్నాం, స్వీకరిస్తారని. అదేవిధంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా దేవాదాయ శాఖ వారు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, దాడి వీరభద్ర గారు, దాడి రత్నాకర్ గారు, పొద్దున రాజేష్ గారు, పేలా గోవింద్ సత్యనారాయణ గారు, మల్ల సురేంద్ర గారు సహాయ సహకారాలు అందించారు. జై శ్రీరామ్. హస్తాభ్యాం పరశుం చాపం దదాతుం రేణుకాత్మజం జామదఘన్యం భజేద్ రామం భార్గవం క్షత్రియాంతకం. భార్గవరాముడి తాలూకు అవతారం ఈరోజు. రామావతారాలు 3: రామో రామశ్చ పరశురాముడు, దశరథరాముడు, తరువాత శ్రీకృష్ణమూర్తి వారు. ఈ ముగ్గురు కూడా రామత్రయం అంటాం మనం. అందులో ఈ పరశురాముడి తాలూకా విశిష్టత ఏంటంటే క్షత్రియము నశింపజేయవలసినటువంటి 3 అంశాలను ఏవైతే ఉంటాయో వాటిని తీసి తర్వాత ఈ క్షత్రియులతో యుద్ధం కూడా చేసి వారి తాలూకా శ్రేయస్సు కోసమే వారితో కూడా యుద్ధం చేసి ధర్మ నిర్మాణం కోసం అవసరమైతే తల్లినైనా అక్కడే సంహరించడానికి తగినటువంటి స్వరూపం కలిగినటువంటి అవతారం పరశురామ అవతారం. అటువంటి పరశురామ అవతారంలో జగన్నాథ స్వామి వారు ఈరోజు దర్శనమిస్తున్నారు మనకి. తర్వాత రేపు రామావతారం అద్భుతంగా కూడా రాముడి వారి తాలూకా అవతార రూపాన్ని కూడా చూసి భక్తులందరూ తరించవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నాం.
జై శ్రీరామ్.